హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇవాళ రేషన్ బియ్యం అయితే ఒక చికెన్ వరిపిండికి అయితే కుంచుడు బియ్యం అయితే కడిగి మేడ మీద ఆరబెడదామని అయితే కడుగుతున్నానండి. బియ్యమే కాకుండా దోశల పిండికి కూడా రాగులు వేసి మినపగుళ్ళు అటుకులు అవి వేసి కూడా కడిగేసి అయితే పెట్టుకున్నాను. అవి అయితే మేడ మీదకి అయితే పట్టుకెళ్ళి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం ఒక పని, తెచ్చుకోవడం ఒక పని, మళ్ళీ ఆడించుకోవడం ఒక పని. టిఫిన్లు అంటేనే పెద్ద పని కదా. మేమైతే టిఫిన్లు అయితే ఏం చేసుకోమండి. వర్షాకాలం శీతాకాలం అయితేనే నేను టిఫిన్స్ అవి వేస్తాను. ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది కదా, రాత్రి అన్నంలో గింజ అయితే పోసేసుకుని పొద్దుటికి అయితే పెరిగి వేసేసుకుని చల్లదన్నాల కింద అయితే తినేస్తాం మేమందరం కూడా. మా అబ్బాయి కూడా అదే పెరుగన్నమే తినేస్తాడు. మేడ మీదకి అయితే వచ్చేసాను. వీడియో అనేది తీయడానికి అయితే నాకు ఎవరు లేరండి. అదే వీడియో తీయడానికి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అయితే నా దగ్గర ఎవరు లేరు. ఎవరిని కేకేసినా సరే పిల్లలందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. రెడీలో హడావుడిగా ఉన్నారు. హాఫ్ డే స్కూల్స్ కదా, పొద్దుటే వెళ్ళిపోవాలి కదా. నేనైతే పొద్దుటే 5:30 కల్లా ఇవైతే కడిగేసి పెట్టుకున్నాను. పక్కన నీళ్ళు అయితే వాడదేవుకుని. మా వాడిని కూడా కేకేస్తే నాకు బస్సు వచ్చేసి టైం అయిపోతుందమ్మా, నేను రావడానికి ఉండదు, నువ్వే తీసేసుకో వీడియో అంటే ఎలా తంటాలు అయితే పడి వీడియో అయితే తీసాను. వీడియో అనేది తీసాను. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే నేను అనుకునేదాన్ని, వీడియోస్ ఎవరైనా చూసి అబ్బాయి వీళ్ళు వీడియోస్ అనేది తీసేసుకుని బాగా సంపాదించుకుంటున్నారన్న దృష్టితో ఉండేదాన్ని నేను. అంటే సంపాదన గురించనే ఏం కాదు, యూట్యూబ్లో ఇంతలా బాగా ఉండి బాగా మనీ సంపాదించుకుంటున్నారు కదా, వీడియోస్ తీసి అప్లోడ్ చేసేసుకోవడమే కదా అని అనుకునేదాన్ని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ తీసుకుంటూ పనిని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది అయితే చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఏదైనా సరే దిగితేనే కానీ నీళ్ళ లోతు కూడా తెలియాలి అంటారు. దిగితేనే నీళ్ళు ఎన్ని లోతున్నదో తెలుస్తుంది అంటారు. అలా పెద్దోళ్ళు అలాగే. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక యూట్యూబర్ ఎంత కష్టపడుతుందో నాకైతే తెలిసింది. సర్లేండి, మాటలు ఎన్నైనా అనేసుకోవచ్చు, నోటికి కదా, నోటికి ఏదొస్తే అదే వాగేసే వాళ్ళు ఉంటారు. నోటికి ఏదొస్తే మనసుకి ఏదనిపిస్తే అది ఊహించేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నామండి. నా చిన్నప్పటి విషయం అయితే అంటే విషయం ఏమీ కాదు, మేడ గురించి అనేది చెప్దాం. మేడ అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ నా చిన్నప్పుడు అయితే మా ఏజ్లో అయితే 2 మేడలు ఉండే. ఇద్దరు నా ఫ్రెండ్స్ అంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ మేడ అనేది ఎక్కనిచ్చేది, ఇంకొక ఆవిడైతే ఎక్కనిచ్చేది కాదు, వెళ్తుంటేనే గసేసి పడేసేది. నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం అనుకునేవాళ్ళు, మీ అబ్బాయి ఎక్కితేనేమే ఊళ్ళో ఉన్న ఇల్లు అన్నీ మేడ ఎక్కితే కనిపిస్తాయి కదా, ఎంతో బాగుంటుంది, ఎక్కితే బాగుంది అని మేము అందరం అనుకునేవాళ్ళం. ఎన్నిసార్లు ఎక్కడం ఎక్కేవాళ్ళం. ఇప్పుడైతే మా మేడ ఎక్కడానికి నాకే బద్ధకం వచ్చేస్తుంది. మాది 2 ఫ్లోర్లే కానీ ఎక్కాలంటే బద్ధకం, దిగాలంటే బద్ధకం కాదు, మోకాళ్ళు నొప్పులు వచ్చేయడం, ఆవేశం వచ్చేయడం కింద ఉంటుంది మెట్లు ఎక్కి దిగుతుంటే. ఇప్పుడైతే లేని టైంలో ఎక్కుతుంటే ఎవరో మేడ ఎక్కనిచ్చేవారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు అనేది ఉన్న మేడ మీదకి ఎక్కే ఓపిక కూడా ఉండట్లేదని అయితే నాకు అనిపిస్తుంది. మా అమ్మ అంటూ ఉండేదండి అస్తమాటుకిని, అంతమంది మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు తనంలో పిల్లలు అనేది ఎక్కువగా ఉండడం మూలంగా అంటే వండుకోవడం, అన్నం అయితే ఎక్కువగానే వండేసుకునేవారు, అంటే కూర అయితే తక్కువగా వండుకునేవారు. అప్పుడు తిందామంటే సరిగ్గా ఇంతమంది పిల్లల మీద కొంచెంగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు తిందామంటే పనట్లేదు అనేది మా అమ్మ అత్తమాటికి కూడా. నిజంగా ఈ రోజులు అలా ఉంటున్నాయండి. కొంచెం తిన్నా గ్యాస్ట్రిక్లు అనేది ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా. నేనైతే ఏమనుకుంటానంటే ఒక 20 సంవత్సరాల కిందట ఉన్న లైఫే బెటర్ ఏమో అనుకుంటాను. బెటర్ అని ఎందుకు అనుకుంటానంటే, తినడానికి ఏమైనా తిన్నా పడేవి, అంటే చేలికి కొట్టే మందులు అవి కొంచెంగా తక్కువగా కొట్టేవారు. ఇప్పుడైతే ప్రతిదానికి ఏదో ఒక మందు కొట్టవలసి వస్తుంది. ఆ మందుల వల్లే మనం ఎంత మంచిగా తిన్నా గ్యాస్ట్రిక్లని, కాళ్ళ నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని ఇవన్నీ వస్తున్నాయి కదా అనుకుంటాను. అప్పుడైతే డబ్బు అనేది కొంచెం తక్కువగా ఉండేది. 10 రూపాయలు కూలైనా సరే 10 మంది పిల్లల్ని పెంచుకునేవారు. ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు సంపాదించినా సరే ఒక పిల్లల్ని పెంచడం, 2 పిల్లల్ని పెంచడమే పెద్ద కష్టం కింద అయిపోతుందని నేను అనుకుంటాను. కొంతమంది అంటారు జరిగిపోయిన రోజులు అనేవి మంచివి, ఇప్పుడు అన్నీ చాలా విచిత్రం కింద ఉంటున్నాయని అయితే అంటారు కదా. అలాగే ఉంటున్నాయి, విచిత్రంగానే ఉంటున్నాయి. విచిత్ర వేషాలు, విచిత్రమైన పనులు.
నేనైతే నాకు మోకాళ్ళ నొప్పులు అనేది వచ్చినా ఏం చేసినా సరే నా పని అయితే నేను చేసుకోవడానికి, నా పని అంటే ఎక్కువగా నేనైతే పని చేసుకోవడానికి ఇష్టపడతానండి. నేనైతే అస్తమాటు ఏదో ఒక పని చేయడానికి అయితేనే ఇష్టపడతాను. నేనైతే చేసుకుంటూ ఉంటేనే అంతగా ఒళ్ళు అనేది రాదేమో అని అనుకుంటాను. నేనైతే ఫుడ్ అయితే బాగా తింటాను. ఫుడ్ తిన్నా సరే ఒళ్ళు అయితే నాకైతే రాదు, ఎందుకు అది నాకు తెలియదు. మేబీ నేను అనుకుంటాను తిన్నదానికి సరిపడక పని అయితే చేసేసుకుంటున్నాను కదా, అందుకే నాకు పెద్దగా ఒళ్ళు అయితే రాదేమో అని అనుకుంటాను. సర్లేండి, అవన్నీ ఉండేవే. కానీ అయితే మా వాడికి క్యారేజీ పెట్టాలి, బస్సు వచ్చేస్తుందని గబగబాని వచ్చి మేడ మీద అవన్నీ ఆరబెట్టుకుని వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి వరినొక ఉప్మా అయితే చేస్తున్నాను. వరినొక ఉప్మాలో బొంబాయి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. టమాటాలు అనేవి మిక్సీలో పేస్ట్ కొట్టుకుని బొంబాయి చట్నీ పోపులో వేసుకుంటే కనుక బొంబాయి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను పక్కన పోపు వేపుతున్నాను, ఉప్మా పోపు వేపుతున్నాను, చట్నీ పోపు వేపుతున్నాను. మా అబ్బాయి వచ్చి అన్నాడు, అమ్మ అన్నమే పెట్టి నాకు టిఫిన్ అయితే వద్దని అడుగుతున్నాడు. పచ్చడేసి పెరిగేసి పెట్టేయమ్మన్నాడు. కాదమ్మా ఇవాళ వారం కదా, నాన్న వారం చేశారు కదా, అందుకు టిఫిన్ చేస్తున్నాను, అన్నం అయితే తక్కువగానే వండాను, రాత్రి అన్నం అయితే ఇప్పుడు లేదు తినమ్మంటే, కాదమ్మా నాకు అన్నమే కావాలని అడుగుతున్నాడు మా వాడైతే తినేయడానికి ఏదైనా తినడానికి ఇష్టపడతాడు, కానీ వద్దని ఏమీ అన్నాడు. నేనే ఇంకా ప్రోటీన్స్ ఉండేవని అవని ఇవని మా వాడికి చేసి పెడతాను, కానీ మా వాడు అవి తినడానికే ఇష్టపడ్డా. ఆయిల్ ఫుడ్ ఇష్టపడ్డా. ఎప్పుడు ఇడ్లీ పూరి దోశ అవి ఉంటే చాలా అంటాడు. ఉప్మా మా ఇంట్లో మేము అస్తమాటు ఉప్మా చేసుకుంటూనే ఉంటాం. డైలీ ఉప్మా చేసినా మా ఇంట్లో వాళ్ళు అయితే తినేస్తాం. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇలియాలనే ఏం తెచ్చుకున్నా టిఫిన్ అంటే ఉప్మా తెచ్చుకున్నామంటే రోజు ఉప్మాయేనా, మీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారు అంటారు కదా, అలా అదే టైప్ ఆఫ్గా మా ఇంట్లో కూడా రోజు ఉప్మా చేసినా మేము తినేస్తాం. ఏదో ఒక చట్నీ ఉంటే దానికి కాంబినేషన్గా డైలీ ఉప్మా చేసినా మా వారైతే ఉప్మా తినేస్తారు. డైలీ ఉప్మా అన్న మాట అస్సలు అనరు. ఏది చేస్తే అదే తినేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, అంత గొడవగా అంత ఇబ్బందిగా అనిపించదు. నాకు అదే కావాలి అని అడిగి పిల్లలున్న చాలా కష్టం. దానికైతే మా వాడు నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటాడు. నేను ఏది చేసి పెడితే అదే తింటాడు. అమ్మ అది కావాలి ఇది కావాలని అడిగితే మా వాడైతే అడగడు. ఇంకా ఇవాళ మా అమ్మ రాము ఉప్మా చేశాను కదా స్కూల్కి పట్టుకెళ్ళంటే మా వాడు అంటాడు, అమ్మ నేను డైలీ ఇంటికాడ అన్నం తినేసే కదా వెళ్తాను, ఇవాళ నేను టిఫిన్ పట్టుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఏంటో నువ్వు ఇవాళ నువ్వు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ పట్టుకురావు కదా, ఇవాళ ఎందుకు పట్టుకొచ్చావు అని అడుగుతారు నన్ను. అందరూ జోక్స్ కింద వేస్తారు. నాకైతే వద్దమ్మా నేను ఇక్కడే తినేసి వెళ్తానని చెప్తున్నాడు. నేను వంట చేస్తాను ఉన్నాడు, మా వాడు నా పక్కన నా చెవులు అయితే కొరికేస్తాను ఉంటున్నాడు, అది ఇది అడగడం. మా అబ్బాయి అయితే తిండికాడ అయితే అస్సలు పేసి అయితే పెట్టాడండి. నేను ఏది పెడితే అదే తింటాడు. ఒక్కొక్కసారిగా మట్టికి ఎప్పుడైనా వాడికి తినాలని అనిపిస్తే కనుక కంపల్సరీ నన్ను అడుగుతాడు, అమ్మ నాకు ఇది చేసి పెట్టాను. ఒకవేళ నేను చేయలేనమ్మా అన్నానంట, అమ్మ చేయలేవా నువ్వు అని అప్పుడైతే వెంట చేసేసి పాడేస్తాడు. మా వాడు ఎంత సైలెంట్గా ఉంటాడో అంతా వాడికి నచ్చింది చేయకపోతే ఒక్కొక్కసారి, అన్ని మాటలు కాదండి, ఒక్కొక్కసారి అయితే మా వాడు కూడా చెయ్యకపోతే ఒక్కొక్కసారి వాడికి నచ్చిన టిఫిన్ చేయకపోతే మట్టుకి ఏడుస్తూనే ఉంటాడు. అది సర్లేదనండి. నాకైతే వాయిస్ ఇవ్వడానికి అయితే కొంచెం దడదళ్ళ కింద ఉంటుంది. వాయిస్ ఇవ్వడానికి అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ అయిపోతున్నాను. ఒకవేళ వాయిస్ ఏమన్నా వచ్చినా తప్పుగా ఏమీ అనుకోకండి, అలవాటు లేక కొంచెంగా భయం వేస్తుంది వాయిస్ అయితే ఇవ్వడానికి. మొత్తానికి అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది, పక్కన బొంబాయి చట్నీ అయిపోయింది. మా వాడికి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను. మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వాడు ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళి ఇవి చూసినట్టున్నాడు. ఏంటమ్మా ఇవి సోళ్ళు తెచ్చావు, కోళ్ళు తింటాయి కదా, కోళ్ళకి పెట్టేవన్నీ నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టేవి, నువ్వు కానీ కోళ్ళు కానీ కొన్నావా, కోళ్ళకి తీసుకుని దొడ్లో కానీ కట్టావా నాకు తెలియకుండానే ఎందుకు తెచ్చావు అని అడుగుతున్నాడు. కాదమ్మా కోళ్ళకి గట్ట కాదు, ఇవన్నీ మనుషులు తింటున్నారు కదా, ఇప్పుడు కోళ్ళు తినేయే మనుషులు తింటున్నారు, మనుషులు తినేయే కోళ్ళు తింటున్నారు, మనుషులకి కోళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండలేదు. డాక్టర్స్ అయితే ఇటువంటివన్నీ రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ తినమంటున్నారు కదా, అందుకే తెచ్చాను, నీకైతే ప్రోటీన్ పౌడర్ తయారు చేయడానికి అయితే తెచ్చాను నేను అంటున్నాను.
కాదమ్మా, నువ్వు నాకేం ప్రోటీన్ పౌడర్ ఏం చేయడానికి ఏం తేలేదు. నాకు తెలియకుండా నువ్వు కోళ్ళని అయితే కొన్నావు, దొడ్లో అయితే పెట్టావు. ఒకసారి నేను చూసి వస్తాను ఉండు అంటున్నాడు. కాదమ్మా, నేనేం కోళ్ళు అవి ఏం కొనలేదు. నిజంగానే నీకు ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేయడానికి అయితే తెచ్చాను. నేనైతే ప్రోటీన్ పౌడర్ నీకు తయారు చేసి పెడతాను, పాలు వేసుకు తాగదిగానని చెప్తున్నాను. చెప్పిన వాడు అయితే నమ్మట్లేదు. అయితే చపాతీ అయితే ఇప్పుడు అర్జెంటుగా నాకు ఆ చపాతీ చేస్తావా లేదా అన్నాడు. చపాతీలు అవన్నీ ఇప్పుడు అయిపోవు కదా. మా వాడైతే డిస్కషన్ అయితే పెట్టాడు. ఈలోపు మా మా పక్క వీధిలో అమ్మాయిలు, మా అబ్బాయి అన్నాడంట, మా అమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టిందని అన్నాడంట. వచ్చి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావంట కదా, మేము డ్యాన్స్ వేస్తాము, అది యూట్యూబ్ ఛానల్లో పెడతావా అని అడిగారు. సరే ఏదో డ్యాన్స్ వేయండి అయితే మంచిగానే పెడతానని చెప్పాను. డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి.